ఎంతసేపు ఉండడం మీకు ఇష్టం చెప్పండి. అలా 1 గంట ఉండడం ఇష్టమా? 1 గంట ఉంటే చాలు దేవుని మందిరములో అన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే చేయొద్దు. 2 గంటలు మీరు చేయెత్తాలి. 2 గంటలు ఉంటే సాటిస్ఫై అయిపోతాను అన్నవాళ్ళు చేయొద్దండి. ఓకే 3 గంటలు ఉండగలను అన్నవాళ్ళు చేయొద్దండి. ఓకే అరగంటే ఉంటారా? 3 గంటలు కూడా చేయొత్తలా. అరగంటే ఉంటాననే వాళ్ళు చేయొద్దండి. ఏంటరా ఎన్ని గంటలు ఉండడం ఇష్టం? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. అక్కనేగా చెప్పండి, పర్లేదు అమ్మా. 3 గంటలు ఉండడం ఇష్టమా? ఇంకా ఎక్కువగా ఉండడం కూడా ఇష్టమే. సో ఆశ అయితే ఉంటుంది కదా, మనకి ఎక్కువ ఉండాలి అని ఆశ ఉంటుంది. కానీ ఇందాక అన్నయ్య చెప్పారు కదా, చేప ఆ నీళ్ళల్లో ఆ ఫోర్స్కి ఎగ్నెస్ట్గా ఎలా ఎదుగుతుందో, బర్డ్ ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ని మించి పైకి ఎలా ఎగురుతుందో, విశ్వాసులమైనటువంటి మనము కూడా ఈ లోకపు ఫోర్స్ నుంచి మనము ఎదురీదాలి. మీకు ఆశ ఉంది కదా, జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య ఏం చేశాడు? ఆశపడ్డాడు. ఆశ పడినప్పుడు ఏం జరిగింది? ఆశ కార్యరూపాన్ని దాల్చింది. అలానే మరి మీరందరూ ఆశ కలిగిన వాళ్ళే. అయితే మీ ఆశను కార్యరూపము దాల్చడానికి మీరు ఏమి చేయాలో అది చేయాలి, నేను ఏమి చేయాలో అది చేయాలి. అవుతుందా? ఇప్పుడు నేనున్నానంటే నాకు చాలా ఆశ ఉంటుంది, దేవుని కొరకు బ్రతకాలని, దేవుని రాజ్యం కట్టాలని, దేవుని కార్యాలు జరిగించాలని ఎంతో ఆశ ఉంటుంది. అయితే ఆ ఆశ కార్యరూపం దాల్చాలి కదా, దాల్చకపోతే ఏమి ప్రయోజనము ఉండదు. అలానే మరి దేవుని మందిరములో నేను లాస్ట్ టైం మీకు ఒక స్టోరీ చెప్పాను, గుర్తుందా? ఒక అతని దగ్గర 7 కాయిన్స్ ఉంటే ఆ 7 కాయిన్స్లో ఒక అతను అవసరతలో ఉండి నాకు కాయిన్స్ కావాలి అని అడిగితే 6 కాయిన్స్ ఇచ్చేసి 1 కాయిన్ని తన దగ్గర ఉంచుకుంటే ఆ రాత్రి తను పడుకున్న తర్వాత ఆ 1 కాయిన్ కూడా దొంగిలించి తీసుకొని వెళ్ళిపోతాడు. అలాంటి వ్యక్తిని మనం ఎలా చూస్తామో అలానే దేవుడు కూడా మనకి 7 డేస్ ఇస్తే ఆ 7 డేస్లో మనకి 6 డేస్ నువ్వు యూజ్ చేసుకో, అందులో కొంచెం 10వ వంతు నాకు ఇచ్చి మిగిలిన 1 డే కంప్లీట్గా నాకు ఇవ్వు అని అడిగినప్పుడు చాలామంది మనం అనుకుంటాము, నాకు వరల్డ్ని సంపాదించుకోవడానికి నేను అలసిపోతూ ఉన్నాను కదా, ఈ అలసిపోయి దేవునికి ఇవ్వవలసిన 1 దినాన్ని నేను రెస్ట్ తీసుకోవడానికి నేను ఉపయోగించుకుంటాను. ఈ రూతక్క సాగరన్న ఇక్కడ పెట్టేసి మమ్మల్ని ఇక్కడ ఉంచేసేసి మా బుర్ర తినేస్తున్నారు, ఉన్న 1 డే వాళ్ళు స్పాయిల్ చేసేస్తున్నారు అని అనుకుంటున్నామేమో. కానీ అది అక్క రోజు కాదు, అది అన్న రోజు కాదు, అది ఎవరి రోజు? దేవుని రోజు. మనము ఇష్టంగా మన హృదయాంతరంగాల్లో నుండి మందిరములోనే గడపడానికి, అవసరమైతే మందిరములో అలా కింద పడుకోవడానికి, అలాగ దొల్లడానికి, అలాగా దేవునిలో ఆనందించడానికి, అలా హాయిగా. ఒక్కొక్కసారి మనకి ఇంట్లో ప్రెషర్స్ ఎక్కువైపోతే మనం ఏం చేస్తాము? ఏ పార్కుకో లేకపోతే ఏ ఒంటరిగానో అలా ఇప్పుడు కాఫీ డేలు వచ్చేసినాయి, చాలామంది ల్యాప్టాప్లు ఈ పట్టుకొని వర్క్కి వెళ్ళిపోతూ ఉన్నారు. ఓకే, అంటే ప్రశాంతమైన వాతావరణం ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళిపోదాం అనుకొని వెళ్ళిపోతున్నట్లుగా మనకి ప్రశాంతత ఎక్కడ దొరుకుతుందండి? దేవుని మందిరములో దొరుకుతుంది అనే ఆలోచన మనకు లేదు అంటే మన మైండ్ ఎక్కడుందో ఆలోచించండి. ఎనీవే, కాబట్టి ఎక్కువసేపు మనం దేవుని మందిరంలో ఉండడానికి మనం ఇష్టపడమ్మా. ఎలా చెప్తుంది అక్క, ఇప్పుడు ఒక 2 గంటలు తినేస్తుందా అనుకోకండి. ఓకే, ఎనీవే, ఇంకొకటి నాకు అనిపిస్తూ ఉంటుంది, అరే ఎక్కువసేపు చెప్పాము అంటున్నారు కదా. ఓకే, అయితే మనం ఒక 2 సెషన్స్ పెట్టుకుంటే పోద్దు. లేట్గా వచ్చే వాళ్ళకేమో ఒక 3 అవర్స్, ముందు వచ్చే వాళ్ళకి ఒక 3 అవర్స్, మధ్యలో లేసి వెళ్ళిపోవచ్చు ముందు వచ్చిన వాళ్ళు. అలా పెట్టుకుందామా? లేట్గా వస్తాము కానీ టైం చూస్తాం. 12 ఇంకా అవ్వలేదు అంటే నువ్వు వచ్చింది ఎన్ని గంటలకి? ఎంత లేట్గా వచ్చావు? కానీ టైం చూసేసి టైంకి మళ్ళీ నువ్వే వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ భోజనం చేస్తూ మన పక్క వాళ్ళ దగ్గర కూర్చొని ఏమంటావు? ఈ చర్చ్ అంతేనండి, టయానికి ముగించరు. అరే ఆ మాట వింటున్నా నువ్వైనా అరే నువ్వు టయానికి రాలేదు అన్నారే, మొహమాటమా మీకు? సరే అక్క నువ్వు అలా అంటున్నావు బాగుంది, మరి నువ్వు కరెక్ట్గా షార్ప్ 9 అంటే 9, 10 అంటే 10కి వచ్చి అప్పుడు నువ్వు ముగించలేదు అంటే అది అర్థం ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ తల్లులు తండ్రులు మీరు ఇక్కడ ఉన్నారు కదా, మరి మీరు మీ పిల్లలకి మంచి భోజనం తయారు చేశారు, ఓకే, న్యూట్రిషియస్ ఫుడ్ తయారు చేశారు మీ పసిపిల్లలకి. అన్నీ తయారు చేసిన తర్వాత ఆ ఫుడ్ని మీరు మీ పిల్లలకి టైంకే పెట్టాలని అనుకున్నారు. కరెక్ట్గా టయానికి మీరు పెట్టారు, వాళ్ళు తినలేదు. ఇంకా నువ్వు తినలేదు కాబట్టి ఇక లేదు, కడిగేసి పక్కన పారేస్తాను అని అంటారా? నేను తినేస్తాను అంటారా? చెల్లికి పెట్టేస్తాను, అక్కకి పెట్టేస్తాను అంటారా? అనరు. మీరు తయారు చేసిన ఫుడ్ మీ పాపో బాబో తినే వరకు మీరు ఏం చేస్తారు? అవసరమైతే ఒక దెబ్బ కొట్టి వాళ్ళకి తినిపించడానికి, ఫోర్స్ఫుల్గా లోపల వేయడానికి మనము ప్రయత్నించమా? అలా ప్రయత్నించిన తల్లులేనా మీరు? కాదా? మీ పేరెంట్స్ మీకు అలాగా కొట్టి భోజనం పెట్టారా? పెట్టలేదా? పెట్టారు కదా. మరి అలానే ఆత్మీయ తల్లిదండ్రులైన మాకు కూడా ఎలా ఉంటుంది అంటే, మేము దేవుడు మా ద్వారా సిద్ధపరిచింది మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు తప్పకుండా వినాలి, వాళ్ళు మేలు పొందాలి, వాళ్ళు బలవంతులు అవ్వాలి, క్రీస్తు స్వారూప్యము దాల్చాలి, క్రీస్తు కోసము మా తర్వాత వాళ్ళు లేదా మేము ఉండగానే బలవంతులుగా ఉండి మాకంటే మా బిడ్డలు బలంగా దేవుని పని చేయాలి. మాకు రాను రాను శారీరకంగా అక్షీణత వస్తూ ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా మీరు బలము పొంది ఆ శరీర బలంతో పాటు ఆత్మీయ బలాన్ని పొంది మాకంటే బలంగా ఘనంగా మీరు వాడబడాలి అని హృదయాంతరంగాలలో నుంచి మేము కోరుకుంటామండి. అందుకనే ఒక్కొక్కసారి కనపడుతుంది, ఎదురుగుండానే పాస్టర్ గారు టైం పెట్టారు కనిపిస్తుంది, కానీ ఏదో చెప్పాలనే తొందర, ఏదో మీరు బలవంతులైపోవాలనే తాపత్రయం, దాంతోనే అలా మాట్లాడుతూ ఉంటాం. దయచేసి అపార్థం చేసుకోకండి. నేను మొన్న ఆలోచిస్తూ అనుకున్నా, నేను వాక్యం చెప్పే ప్రతి వాక్యానికి ముందు ఒక మాట చెప్పాలని కొంతకాలం 1-2 సార్లు చెప్పిన గుర్తు. బాప్తిసం ఇచ్చు యోహాను ఏమంటాడంటే, నేను అరణ్యములో కేక వేసే ఒకని శబ్దాన్ని, అంటే నా శబ్దము కాదది, అది ఎవరి శబ్దము? దేవుని యొక్క స్వరము. కానీ దేవుడు నన్ను వాడుకుంటున్నాడు ఆ స్వరాన్ని మీకు వినిపింప చేయడానికి. అంటే ఐఎమ్ నాట్ గ్రేట్, నేను మాట్లాడే స్వరము ఉంది చూసావా, ఆ స్వరము చాలా గ్రేట్, ఒకని స్వరాన్ని. అలానే ఇక్కడ నేను నిలబడ్డాను అంటే ఇది నా స్వరము కాదు, అది దేవుని స్వరము. ఐఎమ్ నథింగ్ అని నేను చెప్పాలి అని ప్రతిసారి నేను అనుకుంటాను. అలానే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే ఒకసారి చూడండి, 13వ అధ్యాయము 13వ అధ్యాయము యాక్చువల్గా 8 నుంచి బాగుంటుంది కానీ 9 చూస్తాం. మనము కొంత మటుకు ఎరుగుదము, కొంత మటుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. పిల్లవాళ్ళుగా ఉన్నప్పుడు పిల్లవాళ్ళుగా మాట్లాడతాము, పిల్లవాని వల్ల తలుస్తాము, పిల్లవాని వల్ల యోచిస్తాము, పెద్దవాడిని అయినప్పుడు పిల్లవాని చేష్టలన్నీ మానేస్తాము. దానికంటే పైన ఉంటుంది, ప్రవచనాలైనా ప్రవచనములైనా నిరర్ధకమైపోతాయి, భాషలైనా నిలిచిపోతాయి, జ్ఞానమైనా నిరర్ధకమైపోతుంది. కాబట్టి మనకి ఏదో కొంత తెలుసు, నాకంతా తెలియదండి. అమ్మో, బైబిల్ అంతా తెలియాలంటే నా జీవితకాలం అంతా తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి ఆ వాక్యాన్ని చదివిన, ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవాలన్నా నాకు తెలిసింది చాలా కొంచెం. నేను ఆ స్పిరిచువల్ స్ట్రెంగ్తన్ కోసము ఏదైతే నేను నేర్చుకుంటున్నానో, ప్రభు నాకు నేర్పిస్తున్నారో అదే నేను మీతో కూడా పంచుకుంటూ ఉన్నాను. నేను పరిపూర్ణురాలను అని నేను చెప్పలేను కూడా.
జీవితాంతము భక్తి చేసిన పరిపూర్ణులు అగడము కష్టం. నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది, నేర్చుకున్నది కొంచెమే ఉంటుంది. కాబట్టి దయచేసి నేను ఎక్కడైనా పొరపాటులో అనిపించినా మీకు మీ జ్ఞానముతో, లేకపోతే నేనేదో అన్నీ తెలిసి చెప్పాలి అని ఇక్కడ నిలబడలేదు. కాబట్టి నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్న భక్తిని మీకు చెప్పాలి అని ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి మరి గత ఆదివారము ఏం వాక్యం విన్నామో ఎవరికైనా గుర్తుందా? పవర్ ఆఫ్ హిస్ వర్డ్. ఆయన యొక్క మాటకి ఎంత శక్తి ఉంది. అయితే ఆయన శక్తితో సృష్టిని చేశారు, కానీ మనకి సృష్టి చేసే శక్తి లేదు. కానీ మనము ఆయన స్పిరిట్ని మనం ఎలో చేసినప్పుడు, అది విశ్వాసముతో దాన్ని ఎలో చేసినప్పుడు ఆయన మన ద్వారా చేసే గొప్ప కార్యములు ఆయన మన ద్వారా చేస్తారు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. అదే అధ్యాయములో మనం చూసినట్లయితే అక్కడ 4వ వచనములో ఒక చక్కని విశ్వాసమునకు ఒక చక్కని ఎగ్జాంపుల్ మనకి కనబడుతుంది. విశ్వాసమును బట్టి హేబేలు తీసారా? హెబ్రీయులకు రాసిన పత్రిక గత వారం చెప్పింది, ఇప్పుడు ఏం గుర్తుంటుంది అక్క? ఇంకొక నిమిషం నాన్న. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఇది బాగా గుర్తుంచుకోండి. విశ్వాసమునకు సూపర్ హీరోస్, విశ్వాసము కలిగిన సూపర్ హీరోస్ అందరూ హెబ్రీ 11లో ఉంటారనమాట. అందులో ఒక సూపర్ హీరో గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. ఆయన పేరే హేబేలు. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యోను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. మనం మృతి నొందిన తరువాత కూడా మాట్లాడే, ఇక్కడ హేబేలు మాట్లాడాడంటే మనం కూడా మాట్లాడగలము కదా. కాబట్టి మృతి నొందిన తరువాత కూడా అదే విశ్వాసమును బట్టి అతడు మాట్లాడుచున్నాడు. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండినని, అది హానోకు గురించి. సరే, నెక్స్ట్ అక్కడి వరకు మనం చూద్దాము. ఇక్కడ హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి అర్పించాడు. మనము ఆది కాండంలో చూసినట్లయితే చక్కగా ఇద్దరూ బలి అర్పించారు. ఓకే, ఇద్దరూ వారికి ఉన్న దానిలో నుంచి దేవునికి అర్పణగా తీసుకొచ్చారు. నాకు ఈ మాట చదివినప్పుడు నాకేం గుర్తొచ్చిందంటే, మొదటి సమూయేలు 15:22లో మనకి కనిపిస్తుంది. చదువుతారా ఎవరైనా? మొదటి సమూయేలు 15:22. అందుకు సమూయేలు ఒకడు దహన బలులను అర్పించుట వలన అమ్మా ఆయన దహన బలులు అర్పించుట వలన దేవుడు సంతోషిస్తాడా? ఆలోచించు. బలులు అర్పించుట కంటే బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేలు క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఆజ్ఞను గైకొనుట, మాట వినుట బలులు అర్పించుట కంటే నీవు దేవునికి సమర్పించుకునేది ఏదైనా ఉంది అంటే బలులు ఎక్కడిస్తున్నామండి అసలు? ఇది అప్పటి మాట. వాళ్ళు బలులిస్తూనే, బలి అర్పిస్తూనే వాళ్ళు మాట్లాడు. మనం ఏం బలి అర్పిస్తున్నాం? మనం ఏ బలులు ఇవ్వగలుగుతున్నాం? ఏమి అర్పణలు దేవునికి ఇవ్వగలుగుతూ ఉన్నాం? మనం అర్పించే బలులు ఆ యొక్క ఏమంటాము దానిని, అది కొలత వేయాలి అంటే ఏమి చేయగలుగుతున్నామండి? నాకు దేవుడు ఇచ్చిందంతా నేను ఆయనకి ఇవ్వగలుగుతున్నాను అన్నవారం ఎవరమైనా ఉన్నామా? అన్ని కోణాలలోనే. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ మనీ. ఇందాక చెప్పాను కదా, సమయం దేవునికి ఇచ్చిందంతా దేవునికి ఇవ్వగలుగుతున్నామా?
కనీసం టైత్ ఇవ్వగలుగుతున్నామా? కనీసం ఆ ఒక్కరోజు ఇవ్వగలుగుతూ ఉన్నామా? దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానములో దేవునికి ఇవ్వగలుగుతూ ఉన్నావా? దేవుని కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఉపయోగించగలుగుతూ ఉన్నావా? అలానే దేవుడు నీకు ఇచ్చిన ధనములో మొత్తం ఇవ్వగలుగుతున్నావా? లేదా కనీసము టైత్ దేవునికి ఇవ్వగలుగుతూ ఉన్నావా? మందిరములో ఉన్న ధనాగారము అది నింపబడేలాగా ఏమన్నా చూడగలుగుతూ ఉన్నామా? దీవించిన కొలది, దేవుడు మనల్ని దీవించిన కొలది అందులో నుండి తీసి దేవుని ధనాగారము ఎప్పుడూ కూడా ఎంటీగా ఉండకుండా నింపబడాలి అని పౌలు చెప్తూ ఉంటారు. ఆ పని మనం ఎప్పుడైనా చేసామా? ఇలా చూసుకుంటూ పోతే ఎన్నో చెప్పుకోవచ్చు. దేవుని కొరకు మనం ఏమి అర్పించగలుగుతూ ఉన్నాము? సరే, ఇవన్నీ చేయలేకపోతున్నాం. మాట వింటున్నామా? ఆయన ఆజ్ఞలను గైకుంటున్నామా? దేవుని వాక్యాన్ని చదువుతున్నామా? ఆయన భక్తులైన మనకు అసలు ఏమి ఆజ్ఞలు ఇచ్చారో మనకేమైనా అవగాహన ఉన్నదా? వాటిని నెరవేర్చగలుగుతూ ఉన్నామా? ఆ సాటిస్ఫాక్షన్ మనకుందా? అరే, 2 విషయాలలో కూడా మనకి మనమే సమాధానం చెప్పుకున్నప్పుడు, నీ అంతరాత్మకు నువ్వు సమాధానం చెప్పుకున్నప్పుడు, బలికి నేను బలి ఇవ్వగలుగుతున్నాను, ఎన్ని మార్క్స్ వేసుకుంటావు? మాట వింటున్నాను అనే దానికి ఎన్ని మార్క్స్ వేసుకుంటావు? నీ పేపర్ నువ్వు దిద్దుకొని నువ్వు మార్క్స్ వేసుకుంటే ఎన్ని వచ్చినాయి? అదే పేపరు మాస్టర్ దిద్దితే లేదా దేవుడు దిద్దితే మనకి ఎన్ని మార్కులు పడతాయి? సో దాన్ని బట్టి మనం ఇంకా ఎంత వర్కౌట్ చేయాలి అనేది మన జీవితాలలో మనము ఒక్కసారి స్వపరీక్ష చేసుకోవాలి. దేవుని మందిరానికి వచ్చేది ఎందుకండి? స్వపరీక్ష చేసుకోవడానికి. చెప్పండి, ఎందుకు వస్తాం దేవుని మందిరానికి? గట్టిగా చెప్పండి రా. స్వపరీక్ష చేసుకోవడానికి మనము దేవుని సన్నిధికి వస్తున్నాము. కాబట్టి ఆ స్వపరీక్ష చేసుకోకుండా నువ్వు ఇక్కడికి వచ్చి వెళ్ళిపోవడం వల్ల దెర్ ఇస్ నో యూస్. విని వెళ్ళిపోవడం వల్ల నో యూస్. వాక్యం విని 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 చాలామంది ప్రీచర్స్ ఏం చేస్తారో తెలుసా? క్రొత్త ప్రసంగాలు తీస్తారు. ఒకవేళ చెప్పిన ప్రసంగమే మళ్ళీ చెప్తే, నేను చాలాసార్లు చెప్పినవి మళ్ళీ చెప్తా, నా ఫేస్బుక్లోకి వెళ్తే అయినా మళ్ళీ చెప్తా. అనుకోవచ్చు వినేవాళ్ళు, ఈ అక్క మన చెప్పింది మళ్ళీ ఇదే చెప్పింది ఏంటి? ఇక్కడ ఏ వాక్యం, ఫ్యామిలీ ప్రేయర్లో నేను ఏ వాక్యం చెప్తానో అదే మీకు చెప్తాను. ఇక్కడ ఏది చెప్పానో వీకోట వెళ్తే వీకోటలో అదే వాక్యం చెప్తాను, లేదా న్యూస్వీడ్ వెళ్తే న్యూస్వీడ్లో అదే వాక్యం చెప్తాను, ఇంకొక ఫ్యామిలీ గ్యాదరింగ్కి వెళ్తే అక్కడ అదే వాక్యం చెప్తాను. చెప్పిన వాక్యమే పదే పదే చెప్తాను. కొత్త వాక్యాలు వెతకాలని నేనేమీ ఆలోచన చేయను. నేను ప్రభువుని అడుగుతాను, ప్రభా ఏం మాట చెప్పమంటావు? ఐ ఆమ్ ఎంప్టీ, యు గివ్ మీ 1 word, ఐ విల్ గో అండ్ స్పీక్. నేనేమి సిగ్గుపడను చెప్పిన వాక్యమే చెప్పడానికి. మేబీ 1-2 వింటారేమో, మిగిలిన వాళ్ళు వినలేదు కదా. ఇందాక చెప్పాను కదా, నీ పెద్ద కూతురు చిన్న కూతురు తినేస్తే సరిపోనా, నీ కొడుకు తినొద్దా? ఆ కొడుకు వచ్చాడు లేటుగా, అదే కూర అదే అన్నం మళ్ళీ పెడతామా పెట్టమా కదా? క్రొత్త వాక్యాన్ని వెతుక్కోవడం కాదండి, క్రొత్త మాటలు వెతుక్కోవడం. మరి అలా అయితే దేవుడు మనకి దైవ గ్రంథాన్ని కొత్త ప్రతి వారం ఒక కొత్త బైబిల్ ఇవ్వచ్చు కదా. అదే బైబిల్ కదా, అదే స్టోరీ కదా, అదే కయ్యూను, అదే హేబేలు, అదే గ్రంథము. మనము దానిని పాటించే వరకు అదే మాటలు వినాలి. నేను విన్నాను, ఆ స్టోరీ నాకు తెలుసు, ఇప్పుడు నువ్వు చెప్పొద్దు నేను వెళ్ళిపోతాను అంటే నో. ఆర్ యూ లివింగ్ అకార్డింగ్ టు ద వర్డ్? హేబేలు లాంటి ఆ విశ్వాసము మనలో వచ్చిందా? రానప్పుడు మళ్ళీ వినాలి కదా. నేను విననండి, నాకు తెలుసు. నీకు తెలుసు మై డియర్, బట్ నువ్వు ఫాలో అవ్వలేకపోతున్నావు. కాబట్టి దేవుడు మరలా అదే వాక్యాన్ని మన ముందుకి
తీసుకుని వస్తున్నారు. ఆ వాక్యం మనం ఫాలో అయ్యే వరకు అదే 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 వాక్యాన్ని దేవుడు మనతో మాట్లాడతాడు. నాలాంటి మొద్దు వాళ్ళు ఉన్నారంటే ఒక ఎస్ఐ క్వశ్చన్ చదవాలి అంటే ఒక్కసారి చదివితే నా బుర్రలోకి వెళ్తుంది అనుకుంటున్నారా? మీ అంత తెలివి కలిగిన దాన్ని కాదు నేను. పదే పదే చదివితే కానీ, కొంతమందికి ఒక్కసారి చదవగానే ఆన్సర్ రాయగలుగుతారు, కొంతమందికి 7 సార్లు చదివితే రాయగలుగుతారు, కొంతమంది 14 సార్లు చదివినా రాయలేరు. అలాంటప్పుడు చదవాలా వద్దా? పాస్ అవ్వాలంటే చదవాలి. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది, తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం, నేను అంతే వచ్చా. ఆ డిప్లొమా చదివేటప్పుడు పాపం తనకి ఏం వచ్చేది కాదు, ఒక్కొక్క స్పెల్లింగ్ టీహెచ్ఏటి దట్ అని చదువుతూ ఉండేది. పాపం మా పిల్లని అందరూ ఎగతాళి చేసేవాళ్ళు. అలా చదివి 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 చాలా పూర్ ఫ్యామిలీ నుంచి 2 జతలు ఉండే, అవి కూడా వాసన వస్తూ ఉండే. నేను మొన్నే ఆ పాపతో మాట్లాడా. ఒక ఉన్నతమైనటువంటి అధికారిగా, ఒక ఆర్కిటెక్ట్గా ఉన్నతమైన స్థితిలో తను వర్క్ చేస్తూ ఉంది. అందరూ ఎగతాళి చేసిన వాళ్ళందరూ ఎక్కడో ఉన్నారు. బట్ షీ ట్రైడ్ అండ్ ట్రైడ్ అండ్ ట్రైడ్ అండ్ ట్రైడ్. ఆ సక్సెస్ వచ్చే వరకు ట్రై చేసింది. ఒక పొజిషన్ కోసమే అంత ట్రై చేస్తే, ఆత్మీయత కోసము దేవుని స్వారూప్యములోనికి రావడానికి మనల్ని మనం సాధకం చేసుకోవద్దా అండి? యానిమల్స్ ఉంటాయి, అవి పోయి గబా 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 తింటాయి. ఫీల్డ్లోకి తీసుకెళ్తే తినేసిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళి కట్టేసిన తర్వాత అక్కడ కూర్చొని ఏం చేస్తాయి? లోపల నుంచి తెస్తుంది, ఒక ఉండ చేసుకొని బయటికి తీసుకొస్తుంది. ఒక్కొక్క బాల్ని పెట్టుకొని నవ్వులుతూ ఉంటుంది, సారమంతా తీసుకుంటుంది. వాక్యాన్ని అరే మందిరానికి వచ్చినప్పుడు వాటన్నిటినీ గబా 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 క్యాప్చర్ చేసుకో. ఇందాక అన్న చెప్పారు కదా, పాలు పొయ్యి మీద పెట్టి వచ్చానా, ఇంటికి తాళం వేసేనా లేదా, మా అమ్మ వస్తానంది వచ్చిందా, మా ఫ్రెండ్ వస్తానంది వచ్చిందేమో, అరే టైం అయిపోతుంది వెళ్ళిపోవాలి, అరే ఆకలేస్తుంది ఏం కూర వండారో ఇవ్వాలి. ఇవా మనం ఆలోచించేది మందిరంలోనికి వచ్చి? చక్క 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 దేవుని మాటలు వినాలి, రాసుకోవాలి. మర్చిపోతానేమో, నా మెమరీ అంత గ్రేట్ కాదు, ఆ వర్డ్ రాసుకుంటాను, నేను దానిని మళ్ళీ ఇంటికి వెళ్ళి ధ్యానం చేస్తాను, నెమరు వేసుకుంటాను, దాన్ని సారము తీసుకుంటాను. దేవుని వాక్యము దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. అట్టి ధన్యతను మనము పొందుకుంటున్నామా? అలక్ష్యము. దేవుని సన్నిధిలో అలక్ష్యము, దేవుని వాక్యము వినుటలో అలక్ష్యము, దేవుని వాక్యమును నెమరవేయుటలో అలక్ష్యము, దేవుని వాక్యమును జీవించుటలో అలక్ష్యము. దేవుడు మనల్ని చూసి ఎలా సంతోషపడతారండి? ఆయన మనల్ని చూసి మన భుజము తట్టి బలా నమ్మకమైన మంచి దాసురాలా అంటారా? బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనగలుగుతారా? అరే మనుష్యులు మనల్ని ఏమన్నా పర్లేదు, కనీసం దేవునితో బలా నమ్మకమైన మంచి దాసుడా దాసురాలా, నీవు నా హృదయానుసారివి, అరే నేను అనుకున్నది ఇతరులకు చేయబోయేది నీతో చెప్పకుండా ఉండలేను, నీవు నా స్నేహితుడవి. ఇవన్నీ నరమాత్రులతో మాట్లాడిన మాటలు కాదా దేవుడు? మరి నీతో నాతో అలా మాట్లాడగలుగుతూ ఉన్నారా? ఆ స్టేజ్కి ఎప్పుడు వస్తామండి మనము? దట్ ఈస్ వాట్ హీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ అండ్ ఫ్రమ్ యూ. వచ్చి వెళ్ళిపోయేవారుగా ఉంటే, ఇందాక అన్న చెప్తా ఉన్నారు కదా, అమ్మలక్కల కబుర్లు చెప్పుకుంటే మనకేమొస్తుంది? వారిని వీరిని ఏలెత్తి చూపిస్తే మనకేమొస్తుంది? దావీదు చేయకూడని తప్పు చేశాడు. దావీదు కీర్తనలు చదివితే దేవునితో ఎంత క్లోజ్గా ఉన్నాడో మనకు అర్థమవుతుంది. అంత క్లోజ్గా ఉన్న దావీదు ఎలాగా బత్షెబాతో పాపం చేయడానికి అసలు ఎట్లా జరిగింది అది? బట్ పడినవాడు తిరిగి లేవకుండా ఉండునా? లేచాడు. మరలా దేవుడు తన్ని బలంగా వాడుకోలేదా? అలా వాడుకున్న వ్యక్తులు ఉన్నారు. వారి బలహీనతలను చూసి వారిని అదే ఇంప్రెషన్స్తో నువ్వు ఉంటున్నావు అంటే నీవు ఎంత భక్తిహీనుడవో భక్తిహీనురాలువో ఒక్కసారి ఆలోచిస్తావా? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. కాబట్టి విశ్వాసము అనేది
అది చాలా విలువైనది. ఇక్కడ నేను ఈ వాక్యం చూసినప్పుడు, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి అర్పించాడు. బలి తీసుకొచ్చారు, కానీ ఈ బలికి వాళ్ళు యాడ్ చేసింది ఏంటి అంటే, కయ్యూనిది ఎందుకు యాక్సెప్ట్ చేయలా, హేబేలుది ఎందుకు యాక్సెప్ట్ చేశారు అనే దాన్ని నేను ఆలోచన చేసినప్పుడు, దేవుని దగ్గరికి తెచ్చేది ఇద్దరు బెస్టే తెచ్చుంటారు. ఇద్దరు దేవుని దగ్గరికి తెచ్చారు. ఒక్కొక్కసారి మనము కానుకేసేటప్పుడు, అమ్మో నా దగ్గర డబ్బులు లేవు, అందరూ నా పక్కనే ఉంటారు, కానీ ఒక్కొక్కసారి నా దగ్గర కానుక నేను తీసుకురానప్పుడు, లేకపోతే నేను లేచి వెళ్ళిపోను, మౌనంగా తలంచుకొని అక్కడే నిలబడతాను. ఒకసారి నేను సైన్స్లో ఉన్నప్పుడు బైబిల్ కాలేజీలో మేము చాలా ఇరుకులో ఉన్నాం. అన్న నేను ఒక నిర్ణయం తీసుకున్నాం, మనం ఎవరిని ₹1 అడగొద్దు నోరు తెరిచి. ఈ రోజుకి కూడా అడగం. ఎప్పుడన్నా అమ్మనే నేను అడిగినప్పుడు కూడా అమ్మ నో చెప్తారు దాదాపు. దేవా నీకు వందనాలు, ఎందుకంటే నేను మర్చిపోయి తొందరపడి అడిగినా నేను ముందు చేసుకున్న నిబంధన అడగకూడదు అని వాళ్ళు ఇవ్వకుండా ఉండుట ద్వారా నువ్వు నాకు మరలా నేను నీతో చేసుకున్న వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నావని దేవునికి వందనాలు చెప్పుకుంటా. ఇతరులను అడిగి, ఇతరుల మీద ఆధారపడి మన విశ్వాసాన్ని మనం ఏం చేసేస్తూ ఉంటాము, బలహీనపరిచేసుకుంటూ ఉన్నాం. మేమిద్దరము కలిసి ప్రార్థన చేసుకున్నామన్నా, నేను చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాము. సండే చర్చ్కి వెళ్ళాలి, మేము ఫెలోషిప్ LEFకి వెళ్ళే వాళ్ళము. అయితే అక్కడికి వెళ్ళడానికి మాకు ఛార్జీకి డబ్బులు లేవు. సరే కాలేజీ క్యాంపస్లో జరిగే ఆ ఆరాధనకి అటెండ్ అవుదామని చెప్పేసి రెడీ అయ్యాం. ఆఫరింగ్ బ్యాగ్ దగ్గరికి వస్తుంది, ఇల్లంతా గాలిచ్చేసానండి. కనీసం ఒక కాయిన్ అన్న ₹1 లేదా 25 NP అయినా దొరుకుద్దేమో అని వెతికితే దొరకల. బాగా ఏడుపు వచ్చింది, బాగా బాధ అనిపించింది. కానీ అనుకున్నాను, ఆ అవమానము నాకుందో లేదో నీకు తెలుసు కదా డాడీ, నా హృదయం కదా నువ్వు చూసేది, పక్కనున్న వ్యక్తి నన్ను అంచనా వేస్తారు అని చెప్పి నేను మందిరానికి వెళ్లకుండా ఆగనా? ఆ అవమానాన్ని తీసుకోనా? అక్కడ డిసిప్లిన్ ఏంటంటే, చర్చిలో కూర్చున్న వాళ్ళు పిల్లలతో సహితం ఎవ్వరూ కూడా ఆమెన్ అనే వరకు బయటికి వెళ్ళరు. మధ్యలో ఎంత ఎమర్జెన్సీ అయినా కాదల్లరు. సో నేను బయటికి వెళ్ళడానికి లేదు. లోపల ఉంటే ఆఫరింగ్ వేయడానికి నా చేతిలో డబ్బులు లేవు. అలాంటి సిచ్యువేషన్లో ఒకటే ప్రార్థన చేసుకున్నా, ఈ అవమానాన్ని నేను సంతోషంగా యాక్సెప్ట్ చేస్తున్నా. ఇది అవమానముగా నేను భావించను, ఎందుకంటే నా డబ్బు కంటే విలువైన నా హృదయాన్ని నేను నీకు అర్పిస్తున్నాను. ఇట్స్ ఓకే, డోంట్ కేర్ వాట్ పీపుల్ థింక్స్ అబౌట్ యూ. యు డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. నీ కానుక కంటే నీవు ఆయన మాట వినడం చాలా శ్రేష్టం. ఆ మాట వింటానండి, నేను మాత్రం ఏ కానుకలు ఇవ్వనండి. ఈజ్ దట్ ఓకే ఫర్ గాడ్? ఏమంటారు మీరు? దట్ ఈజ్ ఓకే? మరి ఈ మాట ఏంటి? బలులు అర్పించడం కంటే, పొట్టేళ్ళని అర్పించడం కంటే మాట విను అన్నారు కదా. ఆ వాక్యాన్ని నెరవేరుద్దామా? చాలామంది వాక్యాన్ని ముక్కలు ముక్కలుగా అర్థం చేసుకుంటే మనమేమంటామంటే, బలి అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టం, నేను మాట వింటున్నాను. ఇట్స్ 100% రాంగ్ అని దేవుడు నాకు అర్థం చేశాడు. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, బలి అర్పించాడు కయ్యూను, కానీ దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అంటే తను మాట వినలేదు. దెర్ ఇస్ నో ఫెయిత్. ఇక్కడ మనం చూస్తే కయ్యూను అర్పణ కంటే హేబేలు అర్పణ శ్రేష్టమైంది అన్నారు. ఎందుకు అది శ్రేష్టమైందంటే, అర్పణ
ప్లస్ ఫెయిత్, విశ్వాసమును బట్టి. అర్పణకు విశ్వాసము యాడ్ చేయబడినప్పుడు అది పరిపూర్ణమైంది. అర్థమైందా మీకు? విశ్వాసమునకు అర్పణకు విశ్వాసము ఉండాలి. సో విశ్వాస సహితమైనది అది దేవుడు అంగీకరిస్తారు. చాలా జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకోనండి. సో ఈ విశ్వాసముతో వాళ్ళు అర్పణ తీసుకొని వచ్చారు. అందుకనే కయ్యోను కంటే హేబేలు అర్పణను దేవుడు అంగీకరించారు. దేవుని యందు విశ్వాసము అనేది మాట వినడముతో, దానికి బలి అర్పించుట. ధనవంతుడున్నాడు, నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలని పరిగెత్తుకుంటూ వచ్చాడు. అరే నా ఆజ్ఞలన్నీ పాటించయ్యా అన్నారు, అన్నీ పాటిస్తున్నాను. సో ఈ సందర్భంలో మనం చూస్తే బలి అర్పించలేదు, తను మాట విన్నాడు, ఆజ్ఞలు గైకున్నాడు. ఇందాక మొదటి సమయంలో చదివినట్లుగా ఈ ధనవంతుడు ఆజ్ఞలన్నీ పాటించాడా లేదా? మరి పాటించినప్పుడు దేవుడు ఆజ్ఞలన్నీ పాటించావా, ఓకే అయితే నువ్వు పరలోకానికి వచ్చేస్తావా అన్నారా? అనలా. అక్కడేమన్నారు? నీకొకటి కొదువుగా ఉంది, నీకు కలిగినవన్నీ అమ్మేసి వచ్చి పేదలకు ఇవ్వు. అంటే యు సాక్రిఫైస్ యువర్ మనీ, నీ ధనాన్ని నువ్వు త్యాగము చెయ్యి, బలి అర్పించు. నీకున్నదంతా అమ్మేసి ఇచ్చే. ఇక్కడున్న వాళ్ళల్లో ఇదే మాట ఈ క్షణమే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అంటే అన్నీ అమ్మేసి వచ్చి నేను దేవుని సేవ చేస్తాను, మందిరంలో పడుంటాను, అన్న అక్క ఏది పెడితే అది తిని ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళి దేవుని సేవ చేస్తాను అనేవాళ్ళం ఎవరైనా ఉన్నామా? ఆలోచించండి. అదే మాట చెప్పాడు ఆ ధనవంతుడికి. ముఖము చిన్న బుచ్చుకొని వెళ్ళిపోయాడు, వ్యసన పడుచు వెళ్ళిపోయాడు. ఎన్నిసార్లు మనము వ్యసన పడతామో, దేవుని వాక్యం బోధించబడుతూ ఉంటేనే వ్యసన పడిపోతాం. చెప్పిందిలే, చెప్పారులే, ఎట్లా ఉంటారు, ఎలా చేస్తారు, ఎలా జీవించగలరు, జీవించే చెప్పొచ్చు కానీ జీవించలేని చెప్తారేంటి? వ్యసనము. పరలోకము వెళ్ళాలి అనే ఆశతోనే వచ్చాడు మనకలాగా, కానీ వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు మనకలాగానే. అది అసాధ్యం అనిపించింది తనకి, ఎందుకంటే తన ధనాన్ని బలి ఇవ్వలేకపోయాడు. మాట వినుట శ్రేష్టం, ఇది కూడా మాటే కదా. సో మాట వినుటలో ఏం యాడ్ అయ్యి ఉందో తెలుసా? బలి కూడా యాడ్ అయ్యి ఉంది. నీ సెల్ఫ్ని సాక్రిఫైస్ చేయి, నీ విల్ని సాక్రిఫైస్ చేయి, నీ ఇష్టాన్ని సాక్రిఫైస్ చేయి. దేవునికి ఏదో 10వ వంతు ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసేస్తే అది సాక్రిఫైస్ అనుకుంటున్నావా నువ్వు? కాదండి. లేదు నేను సమయం ఇస్తున్నానండి అంటావా? అది కూడా చాలదండి. నా జ్ఞానం ఇస్తున్నానండి, ఈ టెక్నాలజీ మైకు ఇవి అన్నీ నేను వాడుతున్నానండి, అది కూడా చాలదండి. మాట వినడము, మాట వినుటలో బలి అనేది యాడ్ అయిపోయి ఉంది. అబ్రహాముని ఇంకొక ఎగ్జాంపుల్ మనకి. అబ్రహాము దేవుని స్వరాన్ని విన్నాడు, అన్నీ విడిచి దేవుణ్ణి వెంబడించాడు. తల్లిని తండ్రిని ఉన్న ఊరిని విడిచడము అది బలి కాదంటారా? మాట వినుటలో ఆ బలి యాడ్ అయి ఉందంటారా లేదంటారా? ఉంది. అదంతా అయిపోయింది, వెంబడిస్తూ ఉన్నాడు, అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలు ఎదురు చూచాడు. దేవుని వాగ్దానం మేరకు విశ్వాసంతో నాకు ఒక కొడుకుని ఇస్తాడు అని ఎదురు చూచాడు. చివరికి పుట్టాడు. పుట్టి పెరిగాడు, కొంచెము వయసుకు వచ్చాడు అనుకున్నాక మళ్ళీ స్వరము వినపడుతుంది, నువ్వు ప్రేమించుచున్న ఏకైక కుమారుణ్ణి నాకు బలి ఇవ్వవా? మాట వింటానయ్యా కానీ బలి ఇవ్వలేనయ్యా అన్నాడా? ఆ మాట వినుటలో బలి ఉందా లేదా? అరే ఏకైక కుమారుడు, వాగ్దాన పుత్రుడండి, పాపములో పుట్టినవాడు కాదు.
దేవుడే ఇస్తాడు, దేవుడే తీసుకుంటాడు, మౌనంగా దేవునికి ఇవ్వగలమా వెనక్కి? అదేమి ఫెయిత్ అండి. అందుకనే అదేమి ఫెయిత్ అనేది ఎందుకంటే ఈ 1 కొరింథీయులకు రాసిన 13వ అధ్యాయంలో కూడా చక్కని మాట ఉంటుంది మనకి. చూడండి, రెండవ వచనం. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగలిగిన ఏ విశ్వాసం ఉందండి? పరిపూర్ణ విశ్వాసం అంటే లోపము లేని విశ్వాసం. పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే, ఇదేంటండి, ఎక్కడేమో విశ్వాసం గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఈ విశ్వాసం ఉంది కదా అనుకుంటుంటే ఆ విశ్వాసంలో విశ్వాసము పరిపూర్ణం అయ్యింది అని మాట్లాడుతూ ఉన్న పరిపూర్ణ విశ్వాసములో కూడా ఫెయిల్యూర్ అనేది కనపడుతుంది ప్రేమ మిస్ అయినప్పుడు. పరిపూర్ణ విశ్వాసము మైనస్ లవ్ ఈక్వల్స్ టు హెల్. పరిపూర్ణ విశ్వాసము. ఇక్కడ కయ్యూను బలి కనిపిస్తుంది, కయ్యూనికి బలి కనిపిస్తుంది, విశ్వాసము మిస్ అయ్యింది, మాట వినుట మిస్ అయ్యింది. ఎట్ ది ఎండ్ రిజల్ట్ హెల్. హేబేలులో బలి కనిపిస్తుంది, అర్పణ కనిపిస్తుంది, విశ్వాసము కనిపిస్తుంది. ఈ విశ్వాసము అది ప్రేమతో కూడింది. ఆ విశ్వాసము అంటే ఆయనకి తెచ్చే అర్పణ ప్రేమగా తెచ్చాడు. ఆ ప్రేమలో ఆ విశ్వాసము మిళితమైపోయింది అనమాట, ఇంక్లూడ్ అయిపోయింది. అందుకనే దేవుడు దానిని యాక్సెప్ట్ చేశారు. ఇందాక ధనవంతుడిని తీసుకున్నాము, ధనవంతుడిలో మాట వినడం కనపడింది కానీ విశ్వాసం లేదు. అరే ఇదంతా అమ్మేసి నేను ఇచ్చేస్తే దేవుడు నన్ను పోషించగలిగిన సమర్థుడు అనే విశ్వాసం మిస్ అయింది. ఆయన మీద ఉన్న ప్రేమ ఉంటే ఆ ఫెయిత్ ఆటోమేటిక్గా అది స్ట్రెంగ్తెన్ అవుతుంది. కాబట్టి అతను ముడుచుకొని వెళ్ళిపోయాడు వ్యసన పడుతూ. సో హిస్ డెస్టినేషన్ ఈజ్ హెల్. అబ్రహామును మనం చూసినట్లయితే అబ్రహాము మాట విన్నాడు, మొట్టమొదటిగా మాట విన్నాడు, దేవుని వాక్కుకు లోబడ్డాడు, బలి అర్పించమన్నాడు. బలి అర్పించడానికి తీసుకెళ్ళేటప్పుడు ఒక చక్కని ప్రశ్న అడుగుతాడు కుమారుడు. ఏమని అడుగుతాడు? నానా కట్టెలున్నాయి, నొప్పుంది, బలి పశువేది? అక్కడ తన ఫెయిత్ కనిపిస్తుంది. దేవుడే చూసుకుంటాడు నాడు నాన్న, దేవుడు సిద్ధపరుస్తాడు. ఫెయిత్ ఉంది. అరే కన్న కొడుకునే ఇవ్వడంలో దేవుని ఎంత ప్రేమిస్తున్నాడో అర్థమవుతుంది. అప్పుడు రిజల్ట్ ఏంటండి? హెవెన్. ఎంత అర్థం ఉందో చూడండి దేవుని వాక్యంలో. ఒక్క ముక్క పట్టుకొని బలి ఇచ్చేస్తున్నా, అర్పణలు ఇస్తున్నా, కానుకలు ఇస్తున్నా, ఇంకేం చేయాలి, పాస్టర్ గారు సాటిస్ఫై ఎవరు అనేవాళ్ళు ఉంటారు. కొంతమంది అంటారు, అక్క నేను ఏం చేయలేను అక్క. ఎందుకు ఏమి చేయలేవు? యూ కెన్ డూ ఎవ్రీథింగ్. ఫెయిత్తో నువ్వు ఏదైనా బీ వెరీ క్లియర్. హన్నాకి బిడ్డలు కావాలి. దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేసింది? తనకి ఏమి కావాలో క్లియర్గా దేవుని దగ్గర అడిగింది. ఖచ్చితంగా ఎలా, ఏంటి, ఎప్పుడు అని దేవుని దగ్గరికి వెళ్ళి చక్కగా వివరించు, సరిగ్గా ప్రార్థన చేయి. పాల్ యాంగిచో గారు రాస్తారు, ఆయన ఒకసారి ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో ఏమి లేవంట. ఎవరో ఒక ఆయన వస్తే, ఏంటి కుర్చీ కూడా లేదేంటి అంటే, కుర్చీని గర్భం దాల్చాను అన్నాడంట ఆయన. ఏమన్నాడు?
వచ్చిన ఆయనకి మైండ్ పోయింది, ఈ పాస్టర్ గారికి మెంటలు వచ్చినట్టుంది, కుర్చీని గర్భం దాల్చడం ఏంటండి అంటే ఆయన ప్రేయర్ చేశారు, ప్రభువా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూర్చోడానికి నాకు కుర్చీలు లేవు, నాకు కుర్చీలు ఇవ్వు అని ప్రార్థన చేశారు. అంటే గర్భంలో సీడ్ పడింది, కానీ బేబీ రావడానికి 9 months పడుతుంది కదా. అలానే ఆయన ప్రార్థనకి సీడ్ పడింది, ఆ ప్రార్థనకి జవాబు ఏదో ఒక రోజున దేవుడు ఇస్తారు. నీకు ఏది కావాలో ఆయన చెప్తారు. నీకు ఒక మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నావా, ఎంత హైట్ కావాలి, ఏ కలర్ కావాలి, నీకు ఏ జాబ్ కావాలి, ఏ భక్తి స్టేటస్ కావాలి, అవన్నీ ప్రార్థన చేసుకొని దేవుని గైడెన్స్ చేత నువ్వు ఆధ్యాత్మికంగా ఆలోచించి ఒక లిస్ట్ రాసుకొని జస్ట్ ప్రే అబౌట్ ఇట్ ఎవ్రీ డే. దేవుడు తప్పకుండా నీకు ఇస్తాడు. బట్ నీవు అత్యాశతోనో నీ సెల్ఫ్ డిజైర్తో రాసుకోవడం కాదు, వాక్యానుసారముగా నువ్వు రాసుకుంటే దేవుడు తప్పకుండా నీకు ఇస్తారు, అది ఏదైనా. కాబట్టి అది ఇచ్చారు అన్నంత మాత్రాన అక్కడితో అయిపోలేదు. నేను అడిగిందల్లా దేవుడు ఇచ్చేస్తున్నాడు కాబట్టి నేను పరలోకానికి వెళ్తాను అనుకుంటున్నావేమో. నీ శత్రువుని నువ్వు ప్రేమించలేకపోయినట్లయితే, నీ దేవుణ్ణి నీవు ప్రేమిస్తే నీ శత్రువుని నీవు ప్రేమిస్తావు. నిన్ను బాధ పెట్టేవారిని నువ్వు ప్రేమిస్తావు, నిన్ను హింసించే వారిని నువ్వు ప్రేమిస్తావు, నిన్ను దూషించే వారిని నువ్వు ప్రేమిస్తావు. పూ అని మొహం మీద ఉమ్మూస్తే కొంచెమే పడుతుంది, కాండ్రకి ఇచ్చి ఉమ్మూస్తే గొంతులో నుంచి తీసే పూ అని ఉమ్మూసామనుకో, అయినా ఇలా తుడుచుకొని ఐ లవ్ యూ బ్రదర్ అని చెప్పగలిగి ఉండాలి. ఏమీ లేని వ్యక్తినే ఏలెత్తి చూపించి నిందించే నీ స్వభావము కాండ్రకిచ్చి ఉమ్మూస్తే ప్రేమించగలిగే స్వభావమేనా మనది? మనల్ని బాధ పెడుతూ ఉన్న వారిని చూసి వీరేమి చేయుచున్నారో, వీరి సెన్స్ లేదు, వయసు ఉంది సెన్స్ లేదు, దేవుని ఆత్మ లేదు, అందుకే వీరు ఇలా ప్రవర్తిస్తున్నారు అనుకోలేకపోతున్నావు. ఎందుకంటే నీకు దేవుని ఆత్మ లేదు కాబట్టి. దేవుని ఆత్మ ఉంటేనే కదా దేవుని ఆత్మ అర్థమవ్వడానికి. నేను మొన్న మా నాన్నగారి గురించి ఆలోచిస్తూ ఏదో రాసుకున్నాను నా సొంతగా. నైట్ 1 o'clockకి కళ్ళంటే నీళ్ళు అలా కారుతూ ఉన్నాయి. ఆయన జీవితం అంతా జ్ఞాపకం వచ్చింది. ఆయన ఎప్పుడు మౌనంగా ఉంటారు. ఆ మౌనాన్ని అర్థం చేసుకునే మౌన హృదయాలు ఈ లోకంలో ఒక్కటి కూడా కనపడలేదు నాకు అనిపించింది. ఆయన మీద నిందలేస్తూ, ఆయనను అవమానపరుస్తూ, ఆయనను అర్థం చేసుకోలేని హృదయాలు, తోబట్టిన వారే కానీ, కన్నవారే కానీ, జన్మనిచ్చిన వారు బిడ్డల్ని కన్నవారే కానీ, లేకపోతే సంఘమే కానీ, లేకపోతే రకరకాలైనటువంటి పరిస్థితులన్నీ నాకు జ్ఞాపకం వచ్చి ఉన్నారు అనేక మంది అర్థం చేసుకునేవాళ్ళు. కానీ ఆ మౌనాన్ని అర్థం చేసుకునే హృదయం మౌనానికే ఉంటుంది. ప్రేమను అర్థం చేసుకునే ఆ యొక్క భాష, ప్రేమ భాషను అర్థం చేసుకునే వాళ్ళు ప్రేమ భాష ఎరిగిన వాళ్ళే. నేను తమిళ్ మాట్లాడితే నీకు తెలుగే వస్తే తమిళ్ వస్తుందా? నీకు కూడా తమిళ్ రావాలి కదా. నేను తమిళ్ మాట్లాడితే నీకు అర్థం అవ్వడానికి. నీకు నాకు వచ్చిన భాష అయితేనే నన్ను అర్థం చేస్తుంది. నీకు ప్రేమ భాష తెలిస్తే ఎదుటివారి ప్రేమ నీకు అర్థమవుతుంది. నీకు మౌన భాష తెలిస్తే ఎదుటివారి మౌన భాష నీకు అర్థమవుతుంది. నువ్వు తప్పు చేసినా ఎదుటి వ్యక్తి మౌనంగా ఉన్నారు అంటే ఏదో తప్పు చేశారని పడడం కాదు అది. దేవుని భాష నీకు తెలుసా? దేవుని ప్రేమ భాష నీకు తెలుసా? ఆ ప్రేమ భాష ఓర్చుకుంటుందండి, అది సహిస్తుందండి, అది మనల్ని అర్థం చేసుకుంటుందండి, దూషిస్తూ ఉంటే ప్రేమిస్తుందండి, కొరడాలతో కొడుతూ ఉంటే రక్తము కారిపోతూ ఉన్నా అది వారిని ప్రేమించగలుగుతుందండి. ఆ భాష అర్థం అవ్వడం లేదే. ఆ భాషను అర్థం చేయమని ప్రభువుని ఎప్పుడైనా అడిగావా? ఏంటో నువ్వు ప్రేమ గురించి మాట్లాడుతున్నావయ్యా,
ఇదేంటి కొండలను పెకలింపగలిగిన విశ్వాసం ఉన్నా చాలదట, ప్రేమ లేని వాడైతే వ్యర్థుడు అంటున్నావంట. ఆ ప్రేమ ఏంటో నాకు ఇవ్వయ్యా. ఇప్పటి వరకు విశ్వాసం ఉంది, నా ప్రార్థనలన్నిటికీ జవాబు వచ్చేస్తుంది, ఓహో నేను శారీరకంగా ఎంత గొప్పదాన్ని అయిపోతున్నాను అనుకుంటున్నాను, కానీ ప్రేమ లేదయ్యా నాకు. అదేంటో ఆ ప్రేమ లేకపోతే వ్యర్థుడు అయిపోతాడంట. అయితే నేను వ్యర్థతలో ఉన్నానా? ఆ వ్యర్థతలో నుంచి ఆ ప్రేమ భాష అర్థం చేసుకొని ఆ ఆత్మీయత నాకు ఇవ్వవా ప్రభువా అని ఎప్పుడైనా ప్రార్థించావా? ఎంతోమంది బైబిల్లో మనకి ఇంకా రెఫరెన్స్లు తీసుకుంటూ వెళ్తే చాలామంది ఉంటారు. మాట వినడంలో బలి ఇంక్లూడ్ అయి ఉంది, ఆ బలిలో ఫెయిత్ ఇంక్లూడ్ అయి ఉంది, ఆ ఫెయిత్లో లవ్ ఇంక్లూడ్ అయి ఉంది. ఇవన్నీ ఇంక్లూడ్ అయినప్పుడు మాత్రమే మనము దేవుని స్వరూప్యములోనికి రాగలుగుతాము, దేవుని యొక్క ప్రేమని అర్థం చేసుకుంటాము. కాబట్టి ఫెయిత్ ఉన్న లవ్ లేకపోతే దెర్ ఇస్ నో గాడ్ ఇన్ యూ. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మరొక్కసారి దానిని మీరు రివైండ్ చేసుకోండి, ప్రభువుని అడగండి. నాకు అర్థం చేసిన దేవుడు నీకు అర్థం చేస్తాడు. అనేక మారులు బలిస్తున్నాను, త్యాగం చేస్తున్నాను దేవుని కోసమని రూతలోగిపోతాం, సంతోషపడిపోతూ ఉంటాం, ఐఎమ్ గ్రేట్ అనుకుంటాము. ఇందాక అన్నయ్య భలే స్టోరీ చెప్పారు కదా, ఒకరికంటే ఒకరికి గ్రేట్, ఒకరికంటే ఒకరికి గ్రేట్ అనుకున్నారు. అలానే అనుకుంటాం మనం కూడా. ఏదో కొంచెం చేసి, కొంచెం దేవునికి ఇచ్చి, కొంచెం చేసి అబ్బా ఎంత చేసేసాను అనుకుంటాం. కంపేర్ విత్ అదర్స్. నువ్వెంత ఇచ్చావు, అబ్బో ఏమికంటే నేనే ఎక్కువ ఇచ్చాలే, ఎందుకంటే నేనే ఎక్కువ చేశాలే. దట్ ఈస్ జీరో. ఏం చేస్తున్నా? మాట వింటున్నాను కదా, నేను బలి ఇవ్వలేకపోతున్నాను కానీ మాట వింటున్నాను కదా. అసలు మాట వినడంలోనే బలి ఉంది అనేది అర్థం చేసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. సెల్ఫ్ విల్ని బలి చేసేస్తే ఇట్స్ డెడ్ ఈజీ. సెల్ఫ్ విల్ని బలి చేసినప్పుడు నువ్వు లోకానికి ఎదురు ఎదగలిగిన కెపాసిటీ నీకు వస్తుంది. అది ఓన్లీ త్రూ లవ్. దేవుని ప్రేమించు, దేవుని ప్రేమను నీలోనికి తీసుకో, దేవుని ప్రేమ భాషను అర్థం చేసుకో. అదే ప్రేమతో నీ శత్రువుని సహితము ప్రేమించు. శత్రువునే ప్రేమించగలిగే ప్రేమ మనలో ఉంటే నీ కూతుర్ని ప్రేమించలేవా? నీ కుమారుణ్ణి ప్రేమించలేవా? నీ భర్తను ప్రేమించలేవా? నీ భార్యను ప్రేమించలేవా? మీ అత్తమ్మను ప్రేమించలేవా? నిన్ను దూషించే వారిని ప్రేమించలేవా? నిన్ను చిత్రహింసలకు గురి చేసే వారిని నీవు ప్రేమించలేవా? దేవుణ్ణి ప్రేమించగలిగిన వారికి ఇవన్నీ డెడ్ ఈజీ. నువ్వు ప్రేమించలేకపోతున్నావు, వ్యసన పడుతున్నావు, విసుక్కుంటున్నావు. మొన్న పూజతో మాట్లాడుతూ ఉంటే నాకు ఓపిక లేక నా పిల్లల మీద విసుక్కుంటున్నాను అనుకున్నానక్క. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది, నాకు ప్రార్థనా జీవితం లేక, దేవుని ఆత్మ పోగొట్టుకున్నందువల్ల, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రేమ నాలో మిస్ అయినందువల్ల నేను విసుక్కుంటున్నాను అని నాకు అర్థమైంది అని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. కమ్ టు దాట్ రియలైజింగ్ పాయింట్. అప్పుడు నేను నా ఎక్స్పీరియన్స్ చెప్పాను. నేను కూడా తల్లి చిన్నప్పుడు నా యూట్రస్ తీసేయడాన్ని బట్టి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని బట్టి నాకు చాలా చిరాకు వచ్చేసేది. అసలు ఒకనొక పాయింట్లో అయితే ఇది ఏమైనా ఈవిల్ స్పిరిటా, అది ఎవరికి బయటికి కనపడేది కాదు, నా లోపల జరుగుతూ ఉన్న యుద్ధం అనుకున్నాను పాప. కానీ అట్ ది ఎండ్ నాకు అర్థమయ్యింది, అది హెల్త్ ఇష్యూయే కానీ ప్రార్థన ద్వారా దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు అని నాకు దేవుడు అర్థం చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు నేను దాన్ని ఓవర్కమ్ చేయగలిగాను. నాకు ఒక రియలైజింగ్ పాయింట్ వచ్చింది. నీకు ఒక రియలైజింగ్ పాయింట్ రావాలని దేవుడి ఉదయకాల సమయంలో నీతో నాతో మాట్లాడుతూ ఉండగా, ఆ పరిపూర్ణతలోనికి, ఆ సంపూర్ణతలోనికి, ఆ దేవుని ప్రేమను అర్థం చేసుకుని అన్నిటినీ ఇంక్లూడ్ అయినటువంటి ఆ లవ్ మనలో ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. మాట విను, బలి అర్పించు. ఆయన ఏది అడిగితే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉండగలిగిన మనస్సును సంపాదించుకో. విశ్వాసము కలిగి ఉండు. దాంతోపాటు
ప్రేమ లేకపోతే ఇవన్నీ నువ్వు చెయ్యలేవు. ఒకవేళ ఇవన్నీ ఏది చేశాను అనుకున్నా ఇవన్నీ ఇంక్లూడ్ అవ్వలేదు, నీ లవ్ లేదు అని అర్థం. కాబట్టి ఈ లవ్ ఉన్నప్పుడే ఇవన్నీ చేయడం నీకు డెడ్ ఈజీ అవుతుంది. వాట్ ఎవర్ యూ డూ విత్ లవ్, దెన్ గాడ్ విల్ బీ ఇన్ యూ అండ్ ఇన్ మీ. దయచేసి చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి విన్న వాక్యమును బట్టి దేవుడు నీతో ఏం మాట్లాడారో, నువ్వు దేవునితో ఏ నిబంధన చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నావో ఒక చిన్న ప్రార్థన చేస్తావా? ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు సురేష్ వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేద్దాం. మరొక పర్యాయం మరి ప్రభు మనతో మాట్లాడారు కదా, మరియు మధ్యాహ్న కాల సమయంలో మరి మన హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు, మనమున్న స్థితి ఎరిగిన దేవుడు మరి ఉదయకాల మధ్యాహ్న కాల సమయంలో ఆయన మనతో మాట్లాడినారు. ప్రార్థన చేద్దాం. మరి ప్రభువు మనల్ని దర్శించినట్లయితే, మరి మనం ప్రేరేపించబడిన వారం అయితే దయచేసి లేచి నిలబడి ప్రార్థన చేద్దామా? ప్రభు